తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 80 డీజిల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీఆర్ మార్క్ వద్ద ఈ బస్సుల్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. వీటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని, 20 లహరి బస్సులున్నాయి. త్వరలో 2000 కొత్త బస్సుల్ని కూడా ఆర్టీసీ సమకూర్చుకోనుంది. ఇందులో 1000 ఎలక్ట్రిక్, 1000 డీజిల్ బస్సులు రానున్నాయి. సంఖ్య పెరిగింది. మహిళలకు సంబంధించి ఎక్కువగా బస్టాండ్లోకి వచ్చే కార్యక్రమం పెరుగుతూ ఉంది. ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా శాంతి భద్రతల రూపం లోపల మహిళల పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటుగా సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు, ఇతరత్ర అంశాలు కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరుగుతోంది. ఏదేమైనా ఆర్టీసీ ప్రజలది. ఆర్టీసీ సంస్థ తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున ఎన్ని చర్యలు చేసినా ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు మర్చిపోయేది కాదు. నై చలేగా బస్కపయ్యా నై చలే కానీ ఆర్టీసీ కార్మికులు మొత్తం బస్సులు బంద్ చేసి ఈరోజు తెలంగాణ సాధనకు సంబంధించిన మీ పాత్ర ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా నేను మర్చిపోలేను. కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకునేటువంటి బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద బాధ్యతలు, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఏ విధంగా నిర్వీర్యం కాబట్టది, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఒక గుర్తింపు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండి మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకి ఒక మెరుగైన సేవే చేయడానికి చాలా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ భాగంగానే ఈరోజు మొత్తం 150 బస్సెస్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. లాంఛనంగా